హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని చాలా ఫ్రెష్గా తాజాగా 2-3 నెలల వరకు ఏ విధంగా నిల్వ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. నేను చెప్పినట్లుగా మీరు చేసినట్లయితే కనుక ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉందో 2-3 నెలల తర్వాత కూడా అదే విధంగా ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనకు కావాల్సినంత అల్లాన్ని తీసుకొని వాటర్లో యాడ్ చేసి నానబెట్టుకోండి. దానికి ఏమైనా ఇసుక మట్టి ఉంటే కనుక వాటర్లో నానిపోయి అడిగి చేరుకుంటాయండి. తర్వాత 2-3 సార్లు అల్లాన్ని శుభ్రంగా కడుక్కోండి. తర్వాత దానిపైన ఉన్న పొట్టంతా కూడా చెక్కేసుకోండి. ఈ పొట్టు తీకపోయినా కూడా పర్లేదండి, శుభ్రంగా కడిగి పెట్టుకుంటే సరిపోతుంది. చాలా పోషక విలువలు ఈ పైన పొట్టులోనే ఉంటాయంటారు. అయినప్పటికీ నేను ఇక్కడ పొట్టు తీస్తున్నానండి మీకు చూపించడం కోసం. అల్లాన్ని చెక్కునేటప్పుడు ఈ విధంగా చెక్కుకోవద్దండి. అల్లం అనేది చాలా వరకు బయటకు వెళ్ళిపోతుంది అనమాట. చూసారా, ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా నేను చూపించినట్లుగా ఈ విధంగా చెక్కుకోండి. పైనున్న ఆ స్కిన్ మాత్రమే ఊడొస్తుంది అనమాట. ఈ విధంగా చాకుతోనైనా స్పూన్తోనైనా చెక్కుకోవచ్చండి. ఇలా చెక్కున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎంత అల్లం అయితే తీసుకున్నారో సమపాళ్ళల్లో వెల్లుల్లిని కూడా తీసుకోవాలన్నమాట. వెల్లుల్లిని కూడా తీసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద గర్భాలని ఈ విధంగా క్రష్ చేసుకున్నట్లయితే చిన్న చిన్న ఆ వెల్లుల్లిపాయలు అనేవి బయటకు వస్తాయి. వీటిని శుభ్రంగా కడుక్కోండి. ఈ వెల్లుల్లిపాయలను కూడా పైనున్న ఆ స్కిన్ని నేను ఒలవట్లేదండి, అదేవిధంగా నేను వేసేస్తాను. మీకు టైం ఉంటే ఒలుచుకోవాలనిపిస్తే మీరు ఒలుచుకోవచ్చు. ఈ విధంగా సమాన పళ్ళలో అల్లం వెల్లుల్లిని కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మరలా ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని గాజు సీసాలో యాడ్ చేసుకోండి. ఈ విధంగా గాజు సీసాలో యాడ్ చేసుకున్న తర్వాత దీనికి పైన కొద్దిగా గ్యాప్ ఉంచుకొని ఊరగాయ పచ్చడిలో మనం ఆయిల్ని యాడ్ చేసుకున్నట్లుగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మునిగిపోయేటట్లుగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళైతే ఆయిల్ యాడ్ చేయకుండానే ఇదే విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఇది 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఎంతో తాజాగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.